ఇలా ఇష్టం లేని వాళ్ళు, ఇష్టపడిన మనుషులు ఇంటి చుట్టూ తిరిగి ఇబ్బంది పెడుతుంటే ఫేస్లో బాధ కాక ఇంకే ఉంటుంది. అయినా ఒకసారి రావద్దని చెప్పానుగా, మళ్ళీ రావడానికి సిగ్గుగా లేదు? సిగ్గు బయట వాళ్ళకుంటుంది, లోపల ఉన్న వాళ్ళకి ఎందుకు ఉంటుంది చెప్పు? అంటే ఇప్పుడు నీతో గొడవ పడ్డానికి రాలేదు, ఈ గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను. నాకే గిఫ్ట్లు అవసరం లేదు. నువ్విస్తే అస్సలు తీసుకోను. ముందిక్కడి నుంచి వెళ్ళు. ఇప్పుడు ఈ గిఫ్ట్ తీసుకో, వెంటనే వెళ్ళిపోతాను. లేదంటే మీ అమ్మని చెల్లిని పిలిచి వాళ్ళని బ్రతిమాలి వాళ్ళ చేత నీకు చెప్పించి అప్పుడు నేను గిఫ్ట్ ఇస్తాను. సో వెంటనే నా నస వదిలించుకోవాలంటే ఈ గిఫ్ట్ తీసుకో, వెంటనే వెళ్ళిపోతాను. నాకొద్దు. అత్తయ్య అత్తయ్య ఆపు. ఇవ్వు. తీసుకున్నానుగా, ఇంక వెళ్ళు. ఓపెన్ చేయి. నేను చెయ్యను. అయితే నేను వెళ్ళను. మనుషులకైతే ఒకసారి చెప్పొచ్చు, నాలాంటి లవర్కి చెప్పలేవు కదా. లవరా? ఆ మాట ఎప్పుడో మర్చిపోయాను. అదే మాట నీకెప్పుడో ఇచ్చిపోయాను. మారు. ఏంటిది? తాళి. తెలుసు. నాకెందుకు ఇస్తున్నావు? మరొకరికి ఇవ్వడం ఇష్టం లేక, ఇష్టపడిన వారికి ఇవ్వడానికి మనసు లేక. నీకిష్టం లేదని నిన్నిష్టపడిన వాళ్ళకిస్తే ఎలా తీసుకుంటారు? నాకు అవసరం లేదు. కానీ నాకు అవసరం. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి అత్తగారింటి దగ్గర నుంచి తాళి వస్తుంది. ఆ తాళ్లే తన మెడలో పడుతుంది. నా మెడలో పడబోయే తాళి ఆర్య తెస్తాడు. అర్జున్ ఆల్రెడీ తెచ్చాడు. రేపు నీ మెడలో పడబోయేది, నేను కట్టబోయేది ఈ తాళే. అది ఎప్పటికీ జరగదు. నీ కోరిక నెరవేరదు. తాళిని ఎగతాళి చేయడం ఇష్టం లేక ఇంతసేపు దీన్ని భరించాను. లేదంటే ఎప్పుడో విసిరి నీ మొహాన్ని కొట్టుండేదాన్ని. ఆర్యాని ప్రేమిస్తున్నానని చెప్పి నా గుండెల మీద కొట్టినప్పుడే తట్టుకొని నిలబడ్డాను. తాళి మొహం మీద కొట్టినంత మాత్రాన వెనక్కి వెళ్ళిపోతాననుకున్నావా? ఇప్పుడే చెప్తున్నాను అపర్ణ, పంచభూతాల సాక్షిగా, నిన్ను ప్రాణంగా ప్రేమించిన నా ప్రేమ సాక్షిగా, నిన్ను తప్ప మరొకరిని కోరుకొని నా మనసు సాక్షిగా, నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్ను మాత్రమే చేసుకుంటాను. నన్ను కాదని నువ్వు వేరొకరు సొంతమైతే నేను చచ్చిపోతాను. నీకు పిచ్చి పట్టింది. ఎందుకు ఎందుకు ఇలా నన్ను హింసిస్తున్నావు? ఎందుకు ఇలా నన్ను చంపుకు తింటున్నావు? నేను నిన్ను ప్రేమించడమే చేసిన తప్ప, నిన్ను క్షమించడమే నేను చేసిన పాపమా? అసలు నేను నిన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? నన్ను ప్రేమించడం లేదని అబద్ధం చెప్పినందుక? నన్ను పెళ్లి కుదిరిగా చూడాలని 1000 కళ్ళతో చూస్తున్నా నా తండ్రిని చంపినందుక? ఎందుకు చేసుకోవాలి? మీ నాన్నగారి కోరిక తీర్చడానికి. ఏంటి? అవును, నేను నిన్ను చేసుకోను అన్నానన్న బాధతోనే మామయ్య మనందరికీ దూరం అయ్యారు. అదే చేసుకునుంటే ఈరోజు మనతో ఉండి రేపు పుట్టినరోజు జరుపుకునేవాళ్ళు. అప్పుడు తెలియక తప్పు చేసి మావయ్యను బాధ పెట్టాను. ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకొని ఆయన ఆత్మకి శాంతి కలిగిస్తాను. నన్ను మీ ఇంటి అల్లుడిగా చూడాలన్న ఆయన కోరిక నెరవేరుస్తాను. అర్జున్ మీద అంత ఇష్టాన్ని పెంచుకున్న విషయం మా దగ్గర ఎందుకు దాచావమ్మా? మేమెక్కడ బాధపడతామోనని అర్జున్ని ఇష్టపడిన విషయం మా దగ్గర దాచిపెట్టావు. అదృష్టం బావుండి నిజం తెలిసింది. లేదంటే నిన్నెవరికో కట్టబెట్టుంటే జీవితాంతం మేము బాధపడుతూ ఉండేవాళ్ళం. చూడపర్ణ, నీ గురించి నా గురించి కాకపోయినా మీ నాన్నగారి కోరిక తీర్చడం కోసమైనా మనం... వద్దు. ఆ జ్ఞాపకాలు గుర్తు చేసి నన్ను బాధ పెట్టొద్దు. ఆ వంకతో మళ్ళీ నన్ను మోసం చేయాలని ప్రయత్నించొద్దు. అది కాదపర్ణ. ప్లీజ్ వెళ్ళిపో. సరే, ఈ తాళి నీకోసం చేయించింది. ఇది నీ గుండెల మీద ఉంటుంది, జీవితాంతం నా గుండెల్లో ఉంటుంది. ఖచ్చితంగా మన ఇద్దరిని కలుపుతుంది. జాగ్రత్తగా ఉంచు.
అవసరం లేదు. తీసుకెళ్ళకపోతే బయట పారేస్తాను. నాకు కాబోయే శ్రీమతికి నేనిచ్చిన మొదటి బహుమతి అది. పారేస్తావో ప్రేమగా దాచుకుంటావో నీ ఇష్టం.